వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. కొన్ని రోజుల క్రితం ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ చిగురుపాటి జయరాం హత్యకు గురి కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆర్థిక లావాదేవీలతో పాటు మేనకోడలు శిఖా చౌదరితో ఉన్న సన్నిహిత సంబంధం కూడా ఆయన హత్యకు కారణమంటూ అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. మొదట ఏపీ పోలీసులు విచారణ చేపట్టగా ఆ తర్వాత తెలంగాణ పోలీసులకు ఈ కేసు బదిలీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అసలు కృష్ణా జిల్లా నందిగామలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారులో జయరాం మృతదేహాన్ని కనుగొన్నారు. అతన్ని కొట్టి చంపినట్లుగా గుర్తించారు. చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ ప్రధానంగా శిఖా చౌదరిపై అనుమానాలను వ్యక్తం చేస్తుండటంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పోలీసులు అదుపులో ఉన్న రాకేష్ రెడ్డి విచారణలో దిగ్భ్రాంతి చెందే వాస్తవాలను వెల్లడిస్తున్నాడట. అతని కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు అందులో ఓ టాలీవుడ్ నటుడి పేరు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆ నటుడు ఎవరో కాదు, టాలీవుడ్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న పింగ్ పాంగ్ సూర్య. ఆ నలుగురు చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కొడుకుల్లో ఒకడిగా నటించాడు. రాకేష్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే సూర్యతో మాట్లాడినట్టు కాల్ లిస్ట్ లో అతని నెంబర్ కనిపించింది. దాంతో పోలీసులు సూర్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బంజారాహిల్స్ పోలీసులు నటుడు సూర్యను పిఎస్ కు పిలిపించి విచారించినట్లు తెలుస్తోంది. అతడి నుంచి కీలక సమాధానం రాబట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారట. రాకేష్ రెడ్డికి పింగ్ పాంగ్ సూర్య స్నేహితుడని, జనవరి 30న రాకేష్ రెడ్డి నివాసానికి సూర్య వెళ్ళొచ్చాడని కూడా విచారణలో తెలిసిందే. చిగురుపాటి జయరాం వ్యవహారంలో మరికొందరిని కూడా ప్రశ్నించి ఈ కేసులో ఓ నిర్ణయానికి రావాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.